మిత్రులారా, సిద్ధన చెప్పింది కాబట్టి నేనే మాట్లాడతా. తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి తెలంగాణ వచ్చినాక, స్టేట్ వచ్చినాక మళ్ళీ 11-12 ఏళ్ల తర్వాత మళ్ళీ సమావేశం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని మాత్రం నేను అనుకోలేదు. ఇప్పుడు మళ్ళీ జయశంకర్ సార్ త్యాగాలు స్మరించుకోదగ్గ గొప్ప త్యాగాలే. కానీ మీరందరూ మాట్లాడుతుంటే మళ్ళీ ఒక జయశంకర్ మళ్ళీ రావాల్సిన అవసరం ఉందా మళ్ళీ అన్నటువంటి పరిస్థితి కూడా మళ్ళీ ఈ సమావేశం యొక్క తీవ్రత తెలియజేస్తుంది. అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశాలని, దానిపైన దాడి, ఉద్యమ సమయంలో కట్టలు దిగినటువంటి ఆవేశం ఒక రోజు కాదు 14 ఏళ్లు కొనసాగినా కూడా ఎప్పుడూ ఏ రకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి పని చేయాలి. ఆడవాళ్లకు సంబంధించి ఎప్పుడూ అవమానకరంగా మాట్లాడాల. ఈ ఉద్యమ సమయంలో ఆ POW సంధ్య అక్క నేను కలిసి మహబాద్ పోతున్నాం. ఆమె అన్ని చెప్పుకుంటూ పోతాం విషయాలు. మధ్యలో వచ్చిన తర్వాత దిల్షునగర్ బస్ స్టేషన్ దగ్గర గొడవ జరుగుతుంది. ఈ గొడవ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఆడవాళ్ల మీద ఏమీ మాట అనలేదు మన వాళ్ళు, ఉద్యమకారులు అన్నటువంటి విషయం, ఆంధ్ర ఆడవాళ్ల మీద అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా ఆమెకు చెప్తుంటే విన్నా నేను. ఉద్యమ సమయంలో జరిగినటువంటి అనేక విషయాలు. సరే, మనకు ఒక్కొక్కసారి నిగ్రహం తప్పిపోతే విగ్రహాలు కింద పడ్డాయి, అది వేరు విషయం. కానీ అప్పుడు నిజంగా 1000 తలల విషసర్పం వచ్చి వేస్తున్నటువంటి కాటు, ఆ విషం స్పష్టంగా చూసిన వాళ్ళ ఉద్యమంలో. అయితే ఆ పాములు వెళ్ళిపోతాయని చెప్పేసి అనుకోలే. అవి మళ్ళీ వేరే రూపాన్ని మార్చుకొని, వాళ్ళ యొక్క రంగును మార్చుకొని కాటు వేయడానికి మళ్ళీ అవకాశం ఏమొస్తున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం మనం. సరే, మీడియా గురించి జరుగుతున్నటువంటి చర్చలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసినే. దాన్ని ఈరోజు కొత్తగా మనం చెప్పేది ఏం లేదు. పెట్టుబడికి కట్టుబడికి పుట్టిన విషపత్రికలు మన దినపత్రికలు అయినటువంటి శ్రీశ్రీ చెప్పిన ట్యాగ్ను వేసుకొని మొత్తం తిరుగుతూ ఉంటుంది మనం. పత్రికలు కూడా ఎవరి పత్రికలు వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు స్పష్టంగా. అది ఓపెన్ సీక్రెట్. అది ఈ పత్రిక అంటే వాళ్ళది, ఆ పత్రిక అంటే వీళ్ళదని కూడా స్పష్టంగా ఉంది. దాంట్లో కూడా ఏం తేడా లేదు. మనం సత్యాన్ని ఒప్పుకోవాలి. కానీ అస్తిత్వం మీద దాడి చేస్తున్నప్పుడు మాత్రమే ఈరోజు ఇప్పుడు చర్చా సమావేశం పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. చాలా సందర్భాల్లో తెలంగాణ అస్తిత్వం అనేది విస్తృతమైనటువంటి అస్తిత్వం. విస్తృతమైందంటున్నాను ఎందుకంటే చాలా అస్తిత్వాలు ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి చాలా తెలివిగల గేమ్ ఏంటంటే, ఈ అస్తిత్వం పైన దాడి జరుగుతున్న సందర్భంలోనే చాలా ప్రశ్నలు వచ్చినాయి. నేను పేర్లు చెప్పాను కానీ చాలా ప్రముఖులు కూడా ప్రశ్నించారు ఉద్యమంలో. బహుజన తెలంగాణ, సామాజిక తెలంగాణ ప్రశ్నలు వచ్చినాయి. వస్తే మేమైతే నిజంగా వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, ఫస్ట్ తెలంగాణ అని తర్వాత చూసుకుందాం పో అని కూడా మేము అడ్డం తిరిగి ఆర్ట్స్ కాలేజీలో మాట్లాడిన సందర్భం ఉంది వాళ్ళకి. దానికి ఇప్పుడే విత్డ్రా కావట్లా, అదే స్టాండ్ మీద ఉన్నాయి ఇప్పటికి కూడా. కారణం ఏంటంటే తెలంగాణ అన్నది 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన గొప్ప అస్తిత్వం. ఈ అస్తిత్వాన్ని స్ప్లిట్ చేయడానికి ఇప్పుడు మనందరం కూడా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందాం, భౌగోళిక బెర్రలు గీసుకుందాం, బెర్రలు గీసుకున్న తర్వాత మన అస్తిత్వం ఏందో మనం చూసుకుందాం. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు దీంతోనే గేమ్ మొత్తం నడుస్తుంది. 2024 ఎన్నికల్లో ఓడటం గెలవడం అవన్నీ పార్టీలు ఓడితే గెలిస్తే మనకు సంబంధించిన అంశం కాదు. ఇక్కడ గేమ్ ఏం జరుగుతుందంటే, అది మీ రాజ్యాంగానికి దొరకకుండా ఎవిడెన్స్ లేకుండా చేస్తున్నటువంటి గేమ్ ఈ గేమ్. ఒక అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి కొన్ని అస్తిత్వాన్ని అడ్డుపెట్టే పరిస్థితి కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ అస్తిత్వాన్ని డిస్టర్బ్ చేయాలంటే ఏం చేయాలా? దీన్ని డిస్టర్బ్ చేయడం కోసం అనేక అస్తిత్వాలను కూడా తీసుకొచ్చి ఎక్కువబెట్టే దాడి కూడా దీంట్లో అవుతుంది. మనం దీన్ని ఒక్కదాన్ని వదిలేసి మిగతా అన్ని మాట్లాడుతున్నాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం.
ఎందుకంటే ఒక ఊర్లో ఉన్నటువంటి ఒక పటేల్ గారు మొత్తం 70 ఏళ్లుగా అదే పటేల్ గారు పటేల్గిరి చెలాయిస్తూ అతనే సర్పంచ్గా అతనే మండలాధ్యక్షుడిగా ఎట్లా ఉండగలుగుతున్నది ఒక భయంకరమైనటువంటి ప్రశ్న. తర్వాత మనకు తెలిసినటువంటి వాడు ఊరును మొత్తం కూడా ఒక 6 ముక్కలో 7 ముక్కలుగా చీల్చి పడేస్తాడు, వాడే ఉంటాడంతే. ఇది అస్తిత్వం ఎట్లా ముక్కలు చేయబడుతున్న విషయం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికంటే ముందే కవిత్వం రాసినటువంటి వాళ్ళం, సాహిత్యం రాసినటువంటి వాళ్ళం, సాహిత్య కంఠాలతో మాట్లాడినటువంటి వాళ్ళం. తెలంగాణ అస్తిత్వం మన పొక్కిలుగా మత్తళ్ళుగా వచ్చినటువంటి సందర్భంలో మనందరం కూడా 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి అంశం నిలబడ్డాం. మళ్ళీ ఇప్పుడు దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్లే చేస్తారు. వాడికి ఒకసారి డివిజన్ చేయడం తెలిసినటువంటి వాడికి, ముక్కలు చేయడం తెలిసినటువంటి వాడికి, అస్తిత్వాన్ని ఎట్లా నరకాలో కనిపించకుండా తెలిసినటువంటి వాడికి ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం పైన 1000 తలల విషసర్పం కొత్త రూపంలో వచ్చి చేస్తున్నటువంటి దాడి ఇది. దీనికి ముసుగులు రంగులు వేరే ఏదైనా వేసుకోవచ్చు, దీనికి ఏ రకమైన రూపాన్నైనా చూపించవచ్చు. ఆంధ్ర ఆధిపత్యానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంత మాట్లాడి కొట్టి పిప్పి చేసి అవతలేసినటువంటి సందర్భం. మళ్ళీ ఇప్పుడు కొత్త రూపంలో ఎందుకు వస్తున్నాయంటే మనకి నీళ్లు ఉన్నాయి కాబట్టి, నదులు ఉన్నాయి కాబట్టి, ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి, ఈ కట్టడాల నుంచి మళ్ళీ అస్తిత్వాన్ని కొత్తగా చర్చ పెడుతున్న సందర్భం ఇప్పుడు స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ నదీ జలాల విషయంలో నన్ను కూడా ప్రశ్న వేస్తారు. నా ముఖం చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడు. సమస్యలే స్పష్టంగా 10 సంవత్సరాలు నిరంతరంగా ఆగకుండా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించి ఏమయ్యా నువ్వు బీసీ కవిత్వం, బీసీ గొంతుగా, బహుజన గొంతుగా అని మాట్లాడుతున్నావు. 10 ఏళ్ళు ఏం చేసినావా? ఆ ప్రశ్నలు నా కళ్ళ ముందు ఉన్నాయి. 10 ఏళ్ళు కూడా నేను చెప్పే విషయం ఏంటంటే స్పష్టంగా రిటర్న్గా రాసేది కూడా ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో స్టికానై నిలబడి తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి రాయడం జరిగింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి కత్తుల వాన నుంచి వచ్చినటువంటి తెలంగాణ ఎట్లా ఉందన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చూసి రాయడం జరిగింది. కానీ గమ్మతైన విషయం ఏంటంటే ఇప్పుడు మన మేధావులు, మన పౌర సమాజాలు, మన పౌర వేదికలు, మన హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి అర్థం కావట్లేదు. తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా నేను దశాబ్దం నుంచి చూస్తున్న స్పష్టమైనటువంటి అంశం ఏంటంటే ఈ బాధ్యత పౌర సమాజాలు చేయాలా. ఇందిరమ్మ సోషలిజం ఎందాకొచ్చిందిరా, ఇంద్రవల్లిలోన 100 మందిని మింగిందిరా అన్నటువంటి పాట పాడిన తెలంగాణ ఇంద్రవల్లి స్తూపం దగ్గర నుంచి ప్రచారం చేస్తుంటే ఎవరు మాట్లాడలేదు. ఘోరమైనటువంటి విషయం. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఎందుకు క్వశ్చన్ చేయాలి? ఇప్పుడు కూడా తెలంగాణ అస్తిత్వమే మా ప్రాణం అని చెప్తున్నటువంటి వాళ్ళు అసలు తెలంగాణ ఎందుకు తల్లడిల్లిందంటే ఆంధ్ర ఆధిపత్యంతో పాటు ఆంధ్ర రాజకీయాలు కూడా చేసినటువంటి దాడి. తెలంగాణ పల్లెలు నిద్రపోలే, 7 గంటలకే తలుపులు తీసుకొని పడుకున్న తెలంగాణ ఈ చీకటి నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఎట్లా వచ్చింది? దీనికి కారకులు ఎవరన్న అంశం కూడా ఇప్పుడు మాట్లాడుతున్న తెలంగాణ అస్తిత్వంలో భాగమే. పత్రికలు ఇప్పుడు పెట్టినటువంటి పాపం వాళ్ళు చూస్తున్న మీడియా, రాస్తున్న మీడియా వాళ్ళు, రాస్తున్న విలేకరులు, రాస్తున్నటువంటి జర్నలిస్టులు, అక్కడ ఉన్న ఎడిటర్లు అందరూ తెలంగాణ వాళ్ళే. దాంట్లో ఏం సమస్య లేదు. మరి అస్తిత్వం మీద ఎట్లా దాడి జరుగుతుంది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. దీనికి వచ్చాం. మైక్రోస్కోప్ కింద పెట్టే దీన్ని మళ్ళీ పరిశీలించాలి. ఈ తరం పిల్లలకి స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. పాట ఎప్పుడు తెలంగాణలో అమ్ముడుపోలే, కవిత్వం తెలంగాణలో ఎప్పుడు అమ్ముడుపోలే, పాలకుల పక్షాన ఎప్పుడు కులకలే. తెలంగాణ పునర్నిర్మాణానికి సంబంధించి మాత్రమే ఈ కళాలు గళాలు ఉన్నాయి. నిద్రపోలే. కళాలన్నీ ఇప్పుడు మా పక్షానే ఉన్నాయి, సమస్య లేదు. తెలంగాణ అస్తిత్వ పక్షానే ఉన్నాయి కళాలు. గళాలు కూడా తెలంగాణ అస్తిత్వం పక్షాన్నే ఉన్నాయి. దాన్ని ఎవడు జోకొట్టలేడు.
దాన్ని ఎవరు నిద్రపుచ్చలేదు. ఇక్కడ అస్తిత్వం మీద జరుగుతున్నటువంటి దాడి, కొత్త రూపంలో వస్తున్నటువంటి దాడి, వ్యక్తుల గురించి ఇంత దారుణంగా మాట్లాడి, మరి జర్నలిజానికి సంబంధించి 40 ఏళ్ళు మీరు పనిచేస్తే నేను ఒక 30 ఏళ్ళు నేను కూడా కలం పట్టుకొని రాసిన వ్యక్తుల మీద ఇంత దారుణమైనటువంటి కామెంట్స్ చేయడం, ఎవరు చేసినా అది ఆడవాళ్ళ గురించి కామెంట్స్ చేయటం, నాయకుల గురించి అతి తక్కువగా మాట్లాడడం, అతి అసహ్యంగా మాట్లాడడం. అరే నాయకుడి గురించి మాట్లాడితే అస్తిత్వం మీద దాడే అంటారు. ఫస్ట్ వచ్చిన ప్రశ్న అది. ఎస్, మీరు అస్తిత్వాన్ని హననం చేసే దాంట్లో భాగంగా నాయకులపైన దాడి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమావేశం ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నాయకులు తప్పులు చేసి ఉండొచ్చు, వేసే అడుగుల్లో కొంచెం పొరపాట్లు ఉండొచ్చు, దారి కూడా సక్రమం కాకపోవచ్చు. తప్పకుండా అడగాల, పత్రికలు అడుగుతాయి. అడగాల్సినటువంటి ప్రతిపక్ష పాత్రని పత్రికలు పోషించాలి. కానీ తెలంగాణ అస్తిత్వంపై విషం జిమ్మే పాత్రను మాత్రం పత్రికలు, మీడియా, ప్రచార ప్రసార సాధనాలు పోషించకూడదు. ఇది ఇప్పుడు తెలంగాణలో మనం స్పష్టంగా చూస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద ఒక కొత్త ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా వరకు రేపు ఇప్పుడు మాట్లాడిన నా పైన కూడా రేపు కామెంట్స్ రావచ్చు. నా పక్కన ఒక అమ్మాయి ఏదో ఒక బొమ్మ పెట్టి చూపించవచ్చు. యానిమేషన్లో వచ్చిన విప్లవాలు కూడా రకరకాల రూపాల్లో కూడా చూపించవచ్చు. మనుషులు ముద్దులు పెట్టుకున్నట్టుగా చూపించవచ్చు. కానీ ఒక అమ్మాయి, నేను ముస్లిం అమ్మాయిని, ఖురాన్ని చదువుకున్నాను, నేను ఏ తప్పు చేయలేను, ఆకలితో నిరుద్యోగంతో బాధపడుతున్నాను, నాలాగా ఉన్న వాళ్ళంతా కూడా రేపు మధ్యాహ్నం కైరోకు వస్తారా అని ఒక మెసేజ్, 4 లైన్ల మెసేజ్ పెడితే ఈజిప్టు రాజ్యమే కూలిపోయింది. జాస్మిన్ రెవల్యూషన్స్ వచ్చాయి. గడాఫీ దాకా పోయినటువంటి సందర్భం. అంత గొప్ప పాత్ర ఉంది. ఒక మాట మాట్లాడితే ఆ మాటని మళ్ళీ ప్రపంచం ముందు చూపిస్తున్నప్పుడు అంత విలువైనటువంటి సాధనం మీడియా. ఇప్పుడు మీడియాలో సత్యాన్ని నిజంగా సత్య రూపంలో బుద్ధుడు వచ్చి మాట్లాడినా, గాంధీ వచ్చి మాట్లాడినా కూడా ఇది అబద్ధమే అనేటువంటి పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇది ఎవరు ఎక్కువగా చూపించుకుంటే వాళ్ళ యొక్క అంత ప్రతాపం. అసలు దీనికి రాజకీయాలు ఎందుకు, రాజకీయ పార్టీలు ఎందుకు, రాజకీయ నాయకులు ఎందుకు, పక్షాలు ప్రతిపక్షాలు ఎందుకు? మీడియానే అన్నీ చేయొచ్చు కదగా. అది పరిస్థితి. ఈ సాహిత్య సాంస్కృతిక రంగాలకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఇప్పటికీ తెలంగాణకి ఏ రకమైన తూకాలు వేస్తుండ్రో మా సంగిశెట్టి నిరంతరంగా రాస్తూనే ఉన్నాడు. అవి సాహిత్య అకాడమీ అవార్డుల దగ్గర నుంచి ఏ రకంగా వస్తుందో కూడా మా సంగిశెట్టి చాలాసార్లు రాశారు, ఇప్పుడు రాస్తున్నాడు, ఎప్పటికీ రాస్తూ ఉంటాడు. దీని నుంచి తెలంగాణను బయటపడాల్సిన అవసరం మాత్రం ప్రతి తెలంగాణ పౌరుడి యొక్క బాధ్యత. సరే, మేమేదో సాహిత్య అకాడమీలో ఉన్నప్పుడో లేకపోతే ఆ చైర్మన్గా ఉన్నప్పుడో ఏదో పుస్తకం ఒకటి తీసుకొచ్చాం. లేదు ఇప్పుడు ఆ సాంస్కృతిక శాఖకు అప్పుడున్న డైరెక్టర్ ఇప్పుడు కూడా ఉండు మామిడి హరికృష్ణ. ఏ బాబు అగవా, మామిడి హరికృష్ణ మంచిగా పాపం వాడికి కొంచెం జ్ఞానం ఉన్న మనిషి, కొంచెం చాలా యాక్టివ్గా ఉంటాడు, చురుగ్గా ఉంటాడు, కొంచెం చదువుకున్నటువంటి 4 అక్షరాలు వచ్చిన మనిషి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్. సంతోషం అనిపించింది. సాంస్కృతిక శాఖ వేసినటువంటి పుస్తకాన్ని 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి మారగానే మళ్ళీ అదే పేజీల్ని చించే పరిస్థితికి రావడం అన్నది అస్సలు నిజంగా ఎంత బాధ అనిపించిందంటే, అంటే ముఖ్యమంత్రి మారిపోతే చరిత్ర మారిపోతుందా? నీ సిలబస్ మారొచ్చు, అసెంబ్లీ సిలబస్ మారొచ్చు, చరిత్ర సిలబస్ మారదు, చరిత్ర అట్లే ఉంటుంది. అంటే ఎవరు అకాడమీ చైర్మన్లుగా ఉంటే, ఎవరు సాంస్కృతిక శాఖకు ఉంటే వాళ్ళ అచ్చు వేసుకోవడం, నెక్స్ట్ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎనిచించేయడమే. మళ్ళీ సిలబస్లో కూడా అదే పరిస్థితి వచ్చింది. వీళ్ళంతా సిలబస్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. భవిష్యత్తులో
సిలబస్ కమిటీలో సభ్యులు కాబట్టి ఓహో మీ పుస్తకం 5 ఏళ్ళు ఉంటుందేమో, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పోద్ది, మళ్ళీ గవర్నమెంట్ మారుతుంది కదా, మారంగానే మళ్ళీ పోద్దంట. చాలా అసహ్యమైనటువంటి విషయం. దీనికి సుందరయ్య విజ్ఞాన కేంద్రమే కాదు, మారుమూల గ్రామంలో ఉన్నటువంటి తరగతి గదిలో ఉన్న ప్రతి టీచర్ దీని గురించి ఆలోచించాలి. రాజకీయాలకు అతీతంగా ప్రతి అధ్యాపకుడు ఆలోచించాలా, యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఆలోచించాలా. వికాస సమితి పెట్టినటువంటి ఒక సమావేశంలో పాల్గొన్న ఈ 200 మందో 100 మందో కాదు, 4 కోట్ల మంది ఆలోచించాల్సిన అత్యంత ముఖ్యమైనటువంటి సమస్య. దీన్ని పక్కన పడేసి మిగతా విషయాలన్నీ మాట్లాడుతున్నారు, రోజు రాజకీయాలు మాట్లాడుతున్నారు. దినపత్రిక బ్యానర్లు చూస్తే ఒకప్పుడు తెలంగాణ నుంచి వచ్చిన ఎన్కౌంటర్ల యొక్క నెత్తురు ముద్దలతోటి దినపత్రికలు వచ్చాయి. ఇప్పుడు దినపత్రికలు మొత్తం కూడా బూతులతోటి వస్తున్నాయి, ఫ్రంట్ పేజీల్లో బూతులతోటి వస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇది మామూలు అంశం కాదు, ఒక నిరంతరమైనటువంటి ఒక ప్రక్రియ. దీనికి సంబంధించి నాకు తెలిసి వికాస్ సమితిలో పాల్గొన్న మొదటి సమావేశం నేను ఏదో ఒకటో ఫస్ట్ సమావేశం నేను రావడం కూడా వికాస్ సమితికి రావడం. ఇది ఎవరి మీద ద్వేషంతో మాట్లాడడంలే, రాష్ట్ర ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి పైన ద్వేషంతో మాట్లాడట్లా, పత్రికల్లో ఉన్నటువంటి పత్రికాధిపతుల మీద మాట్లాడట్లేదు. ఎందుకంటే మేము అన్ని పత్రికల్లో పనిచేసినటువంటి వాళ్ళం కాబట్టి పత్రికల గురించి కూడా మాట్లాడట్లా. ఈ రకమైనటువంటి సంస్కృతి, ఈ రకమైనటువంటి కల్చర్ మాత్రం ప్రమాదకరమైనటువంటిది. ఉమ్మడి తెలంగాణ అస్తిత్వం ఉండాలా. ఉమ్మడి తెలంగాణ అస్తిత్వం దేదీప్యమానంగా వెలగడానికి అందులో బహుజన సాహిత్య అస్తిత్వం, బహుజన రాజకీయ అస్తిత్వం కూడా ఉండాలా. ఈ రెండు కలిసి ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. లేకపోతే కులాలను చీల్చేసి తెలంగాణ అస్తిత్వాన్ని కూడా చీల్చేస్తారు. 4 పెద్ద కులాలు ఉంటే బీసీల్లో 4 పెద్ద కులాన్ని నలుగురు 4 గంప కింద వేసుకొని పోయి ఒక రాజకీయ పార్టీ మీద నెక్స్ట్ అధికారంలోకి వస్తూ ఉంటున్నారు. రాండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ కులాన్ని, బహుజన అస్తిత్వాన్ని ముక్కలుగా నరికి ఈరోజు రాజకీయ అస్తిత్వాన్ని పెట్టుకుంటున్నారు. ప్రభుత్వానికి ఇప్పుడు ట్యాగ్ లైన్ అయిపోయింది. బహుజన్లో ఒక ట్యాగ్ లైన్ ఇప్పుడు, కానీ ఎవ్వడు కూడా బడుగుల పార్టీ అంటల్లా. కానీ బడుగుల అస్తిత్వమే ఈరోజు తెలంగాణ అస్తిత్వం. 2 కోట్ల మందిగా ఉన్నటువంటి బీసీల హక్కులే ఈరోజు తెలంగాణ హక్కులు. ఈ హక్కుల సాధన చుట్టూ ఇప్పుడు రాజకీయాన్ని తిప్పుకుంటూ తెలంగాణ అస్తిత్వాన్ని స్ప్లిట్ చేసే పరిస్థితి కూడా ఉంది. దీన్ని కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచించాలని, తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టడానికి బహుజన స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని కూడా దానికి తోడుగా జత కలపాలని, అట్లా జత కలిపి మనం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుందాం. మళ్ళీ పాపం దేశపతి శ్రీనివాస్ గారు చాలా కష్టపడి ఒక బస్సు వేసుకుని పోయిన మొత్తం కాళేశ్వరం కాడికి. పాపం మన దేశపాండే ఆ జీవితాంతం పనిచేసి రాసి మాట్లాడి పూసి మొత్తంగా కాళేశ్వరానికి సంబంధించిన అనేక పుస్తకాలు వేసినాం. మనం వేసిన పుస్తకాలు ఎప్పుడు కూడా తప్పు కాదు, మనం మాట్లాడిన మాటలు తప్పులు కాదు, మనం రాసిన రాతలు కూడా తప్పు కాదు, మనం చెప్పిన మాటలు కూడా తప్పు కాదు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని మరో 50 ఏళ్లకు 100 ఏళ్లకు నిలబెట్టేటువంటి సాహిత్య సృష్టి జరిగింది ఇక్కడ. మనం రాశాం, నిలిచాం. అందుకే మోరల్గా మీకేం ధైర్యం ఉందా అంటే ఇప్పటికి కూడా అదే ధైర్యంతో ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. నేను ధైర్యంగానే మాట్లాడుతున్నాను. ఈ విషయంలో బహుజన స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని, తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం చేయాలని చెప్తున్నాను. అది చేసినప్పుడే అజరామంగా ఇది నిలుస్తుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.